స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన క్రేజీ సిరీస్ డీజే టిల్లు. ఈ సిరీస్ నుండి ఇప్పటికే 2 పార్ట్స్ విడుదల అయ్యాయి. ఈ సినిమాకు ముందు ఒక సాధారణ నటుడిగా చిన్న సినిమాలు చేస్తూ ఉన్న సిద్ధు డీజే టిల్లుతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ అయితే ఒక రేంజ్లో కలెక్షన్స్ మోత మోగించింది. చిన్న హీరోలనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 100 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్ట్ చేసి ఇండస్ట్రీ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. దాంతో ఈ సినిమాకి కొనసాగింపు ఉంటుందని సిద్ధుతో పాటు మూవీ నిర్మాతలు, మేకర్స్ కూడా తెలిపారు. ఇక త్వరలోనే టిల్లు క్యూబ్ స్టార్ట్ కాబోతున్నట్టుగా సమాచారం. ఈ సిరీస్లో భాగంగా 3వ పార్ట్ని త్వరగా స్టార్ట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక భారీగా రూపొందించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టిల్లు 3లో సిద్ధు పాత్ర సూపర్ మ్యాన్ తరహాలో ఉండబోతుందంటూ తెలుస్తోంది. టిల్లు 3లో అతనికి కొన్ని సూపర్ పవర్స్ వస్తాయని, దాని ద్వారా అతను ఎలాంటి సాహసాలు చేశాడు అన్నది కూడా చూపించబోతున్నట్టుగా సమాచారం. 2 పార్ట్స్లో తన కామెడీ, తన డైలాగ్స్తో మాత్రమే అలరించిన సిద్ధు టిల్లు 3తో తన సాహసాలతో కూడా మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే కథకు సంబంధించిన అన్ని పనులు పూర్తయినట్టుగా సమాచారం. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది టిల్లు క్యూబ్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్ట్ 3లో పాన్ ఇండియా స్థాయిలో నటీనటులను తీసుకొని ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డేని తీసుకోబోతున్నట్టుగా సమాచారం. రాధిక 3.0గా పూజా హెగ్డే కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. టిల్లు స్క్వేర్లో రాధిక పాత్రను పోలి ఉండే లిల్లీ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన నటనను కనబరిచింది. తన నటనతో పాటు అందాలతో కూడా ఆకట్టుకొని సినిమా సూపర్ హిట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇదే తరహాలో రాధిక పాత్రను పార్ట్ 3లో పూజా హెగ్డే పోషించబోతున్నట్టుగా సమాచారం. టిల్లు క్యూబ్లో గ్లామర్ డోస్ కూడా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించబోతున్నట్లుగా సమాచారం. టిల్లు స్క్వేర్తో 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు 3తో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దసరా పండుగ కానీ లేదా దీపావళి పండుగ కానీ ఈ సినిమా అధికారికంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి టిల్లు 3తో పాన్ ఇండియా స్థాయిలో సిద్ధు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొడతాడేమో చూడాలి.